ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం చదువుకుందాము. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరాను. మార్గముననున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడాను. అందులో సౌలు శంఖాని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో, నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలు నాకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గంన పోయాను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచాను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లా నేను, దావీదు నీకు కీడు చేయనుద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావో ఆలోచించుము. ఈ దినం నా యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే. కొందరు నేను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనక నా ఏలిన వాని చంపనని నేను చెప్పి తిని. నా తండ్రి, చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. ఈ విషయమై నేను ఏ పాపంను చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణం తీయవలెనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సౌమ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలీల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడో, ఏ పాటి వాణిని తరుముచున్నాడో, చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షంన వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదుతో, నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా నేను, యెహోవా నిన్ను నీ చేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అవమానమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిమంతుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి చంపివేయునా? ఈ దినంన నీవు నాకు మేలు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.
నిశ్చయంగా నీవు రాజవగుదువు అని, ఇశ్రాయేలీల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలం చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణం చేయుము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.